శ్రీరామనవమి వేడుకలకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాద్రి క్షేత్రంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. కరీంనగర్, భగత్ నగర్, అంజనాద్రి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా 9 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 6న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఆలయంలో గోటితో తలంబ్రాలను ఒలుస్తారు భక్తులు. కోటి తలంబ్రాలను ఒలిచి కళ్యాణ తలంబ్రాలుగా వినియోగిస్తారు. ఆలయ ధర్మకర్త చిలకపాటి హనుమంతరావు సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు తమ ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతిరోజు విభిన్న విధంగా వేడుకలు కొనసాగిస్తామని అన్నారు. తొమ్మిది రోజుల పాటు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి. సుందరకాండ ప్రవచనాలు ఉంటాయి. తర్వాత గరపల్లి మహేశ్వర్ శర్మ గారు ఇక్కడ ఆస్థాన పౌరాణికులు వారిచ్చే ప్రవచనాలు ఉంటాయి. తర్వాత సుందరకాండ పారాయణము, హోమాలు కూడా ఉంటాయి 3 రోజుల పాటు. తర్వాత చక్కటి శోభాయాత్ర ఉంటుంది. ఆఖరిగా 6వ తారీఖు, ఏప్రిల్ 6వ తారీఖు సీతారామస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. దాదాపు ఇక్కడ 3000 మంది భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారు. చక్కటి భోజన వసతి కూడా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు కూడా, అంటే ఉగాది మొదలు శ్రీరామనవమి వరకు 9 రోజులు రోజు సాయంత్రం పూట అనేక విభిన్నమైన కార్యక్రమాలు జరిగి ఇక్కడ చక్కటి సామూహిక భోజనాలు కూడా ప్రతిరోజు కూడా ఏర్పాటు చేయడమైనది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా